వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు వేగంగా జరుగుతోంది. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత వైసీపీలో మళ్లీ సీట్ల మార్పులు చేర్పుల వ్యవహారం మొదలుకానుంది. రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మార్పులపై కసరత్తు చేపట్టే అవకాశం ఉంది. ఈ రెండు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పలువురికి స్థాన చలనాలు జరగనున్నాయి. ఇంకొందరికి టికెట్ నిరాకరించే ఛాన్స్ ఉంది. పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, పి గన్నవరం, పోలవరం, చింతలపూడి సిట్టింగ్లకు టికెట్ నిరాకరించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు దొరబాబు, చంటిబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, చిట్టిబాబు, బాలరాజు, ఎలీజా వంటి వారికి నో టికెట్ అంటూ సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది. తోట నరసింహంకు టికెట్ ఇస్తే సహకరించేదే లేదని మరో ఎమ్మెల్యే చంటిబాబు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక పర్వత ప్రసాద్ తనకు టికెట్ ఇవ్వకపోతే తన ఫ్యామిలీలో వారికైనా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఇక మంత్రి చెల్లుబోయిన వేణుకు స్థానచలనం తప్పకపోవచ్చని సమాచారం. రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ షిఫ్ట్ కానున్నారు వేణు. రాజమండ్రి అర్బన్ నుంచి ఎంపీ మార్గాని భరత్ పోటీ చేయనున్నారు. మంత్రి విశ్వరూప్కు స్థానచలనం ఉండే అవకాశం ఉంది. దీంతో చాలా మంది సిట్టింగ్లు నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెడుతూ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సంతోష్, ఇప్పటికే 11 మంది అభ్యర్థులకు సంబంధించిన సిట్టింగులకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కొంత మార్పులు చేర్పులు తొలి విడతలో వైసీపీలో జరిగాయి. సో ప్రకాశం, గుంటూరు ఈ రెండు జిల్లాలకు సంబంధించిన మార్పులు చేర్పులు జరిగిన తర్వాత, షఫ్లింగ్ జరిగిన తర్వాత వైసీపీ అధినాయకత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యవహారం మీద అక్కడ జరపాల్సిన షఫ్లింగ్లు కావచ్చు, మార్పులు చేర్పులు, అలాగే కొంతమందికి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉండవని ఇప్పటికే కొంత సంకేతాలు పంపించిన పరిస్థితి వైసీపీ అధినాయకత్వం నుంచి జరుగుతోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు అనేది కొంత అక్కడ జనసేన ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. టీడీపీ, జనసేన కలిసిన తర్వాత అక్కడ రెండు పార్టీలు కలిసి బలీయమైన శక్తిగా ఉన్న నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం కూడా ఆ రెండు జిల్లాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా మనకు అందుతున్న సమాచారం మేరకు పెద్ద ఎత్తున అక్కడ స్థాన చలనాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు జిల్లాల్లో. మరొక వైపు ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే సిట్టింగులకు మళ్లీ వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించకుండా ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు, సిట్టింగులుగా ఉన్న ఎమ్మెల్యేలకు సంకేతాలు వెళ్లిపోయాయి. ఈ రెండు జిల్లాల నుంచి దాదాపు 6 ఎమ్మెల్యేలకు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉన్నదన్న అంశానికి సంబంధించిన క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది. ప్రధానంగా పిఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు, పి గన్నవరం, పోలవరం, చింతలపూడి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశాలు దాదాపు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కొంత అధిష్టానం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత బుజ్జగింపు ధోరణి కావచ్చు, కొంత వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని అవకాశాలు ప్రస్తుతం సీట్లు కోల్పోయిన వాళ్ళకి కల్పిస్తామన్న దిశగా వైసీపీ అధినాయకత్వం కూడా ఫోకస్ పెట్టి వాళ్ళకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. సో దీంట్లో భాగంగా మనకు అందుతున్న సమాచారం మేరకు పోలవరం ఎమ్మెల్యే, ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈసారి టికెట్ ఉండదు. కానీ వచ్చే ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత జరిగే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా ఆయనకి రాజ్యసభ టికెట్ ఇస్తాము అన్న హామీ అయితే వైసీపీ అధినాయకత్వం నుంచి బాలరాజుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన ఎలీజా కూడా అక్కడ స్థానికంగా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అధినాయకత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ జగ్గంపేట కావచ్చు, మరొక వైపు పిఠాపురం కావచ్చు, అక్కడ కూడా స్థానికంగా పెద్ద ఒత్తిడి కార్యకర్తల ద్వారా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వస్తుంది. మరొక వైపు వీళ్ళందరూ కూడా అధిష్టానానికి తాము వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో వేరే వాళ్ళకి ఎవరికైతే టికెట్లు కేటాయిస్తారో వాళ్ళకి సహకరించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అటువంటి సంకేతాలు అధినాయకత్వానికి కూడా స్థానికంగా అక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయా పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు కావచ్చు అధినాయకత్వానికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 3 రోజుల నుంచి ఈ కసరత్తుకు సంబంధించిన వ్యవహారం మీద వైసీపీ అధినాయకత్వం బ్రేక్ వేసింది. సో
ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయిపోయిన నేపథ్యంలో రేపు ఈ రెండు జిల్లాలకు సంబంధించిన షఫ్లింగ్ల విషయంలో సీట్ల మార్పులు చేర్పుల విషయంలో సమన్వయకర్తల విషయంలో క్లారిటీ ఇస్తూ రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా దాదాపు స్థానచలనాలు కావచ్చు, నో టికెట్ కావచ్చు, ఇవన్నీ కూడా 8 నుంచి 10 నియోజకవర్గాలు 2 కాన్స్టిట్యున్సీల్లో ఉండే అవకాశాలు, రెండు జిల్లాల్లో ఉండే అవకాశాలు దాదాపు 10 నియోజకవర్గాలకు వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సంతోష్. చంద్రశేఖర్, అయితే ఈ ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఏ జిల్లాలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? అంటే జరుగుతున్న పరిణామాలు, అలాగే ఇప్పటివరకు సీఎంఓని కావచ్చు, మరొక వైపు పార్టీకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన పెద్దలను కలిసిన వాళ్ళ ఎమ్మెల్యేల జాబితా చూస్తా ఉంటే ఎక్కువగా కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కలిశారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కలిశారు. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కలిసిన సందర్భంలో కొంత రాయలసీమ మీద కూడా ఫోకస్ పెట్టినట్లుగా వైసీపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టిందన్న దిశగా ప్రచారం జరిగింది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఆ జాబితాలో సిట్టింగ్ స్థానాల్లో ఎవరికైతే స్థానచలనం ఉంటుందనుకుంటున్నారో, లేదా ఎవరికైతే టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపిస్తున్న క్రమంలో ఇప్పటి వరకు కలిసిన వాళ్లలో అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మరొకవైపు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కృష్ణా జిల్లాలో ప్రధానంగా విజయవాడ సిటీకి సంబంధించిన మార్పులు చేర్పులు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఈసారి టికెట్ ఉంటుందా లేదా, లేకపోతే ఆయనకు స్థానచలనం జరుగుతుందా అన్న అంశంతో పాటుగా ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాది విష్ణుకి టికెట్ వచ్చే వరకు డౌట్ గానే కనిపిస్తుంది. దాంతోపాటు అవినిగడ్డ, మరొక వైపు ఇటువంటి పెడన, సో మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్న జోగి రమేష్ కి అక్కడే కొనసాగిస్తారా, లేకపోతే ఎంపీగా పంపిస్తారా అన్న చర్చ కూడా మరొక వైపు జరుగుతున్న పరిస్థితి కృష్ణా జిల్లాలో కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల వ్యవహారానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తయిన తర్వాత మాక్సిమం జరుగుతున్న పరిణామాలు మనకు అందుతున్న సమాచారం మేరకు కృష్ణా జిల్లా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కృష్ణా జిల్లాను కనుక చేయాలి కాకుండా వేరే జిల్లాలకు వెళ్లే పక్షంలో అయితే అనంతపురం జిల్లా మీద ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.